దేవతల రాజధాని అమరావతి పరిధి రెట్టింపు కాబోతోందా? అమరావతిని విస్తరించేందుకు కూటమి ప్రభుత్వం రచిస్తున్న ప్రణాళిక ఏంటి? ల్యాండ్ పూలింగ్ పై రైతులు ఏమంటున్నారు? ఏపీ రాజధాని అమరావతిని తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 34,769 ఎకరాల్లో నిర్మించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలను ప్రారంభించింది. 29 గ్రామాల్లోని భూమిని భూ సమీకరణ ద్వారా సేకరించారు. అమరావతిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు వేగవంతమయ్యాయి. సుమారు 47,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచారు. 29 గ్రామాల్లో పరిపాలనా నగరం రూపుదిద్దుకోబోతోంది. 2028 చివరి నాటికి రాజధాని పనులను పూర్తి చేయాలనే ప్రణాళికతో ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోంది. దీనికోసం ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్, హడ్కో, జర్మనీకి చెందిన KfW బ్యాంకులు 31,000 కోట్ల రూపాయల రుణాన్ని సమకూర్చాయి. ఇవి కాకుండా ఇతర జాతీయ బ్యాంకులు కూడా రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీతో రాజధాని పరిసర ప్రదేశాల్లో ఆర్థిక ప్రగతి సాధించేందుకు ఉపయోగపడుతుందని ప్రపంచ బ్యాంక్ సూచించింది. దీంతో పాటు రాజధానిలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయడం వల్ల మౌలిక సదుపాయాలు పెరగడంతో స్థానికులకు ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. అమరావతి రాజధానికి రైల్వే లైన్ కొరకు భూసేకరణ చేయడానికి రైతులు ముందుకొచ్చి స్వచ్ఛందంగా భూములు ఇస్తున్నారు. రైతుల తరఫున మేము ఆనందం వ్యక్తం చేస్తున్నాము. ఈ విధంగా ప్రభుత్వం మాకు మేలు చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు రాబోయే 500 సంవత్సరాల బృహత్ ప్రణాళికలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంతం అభివృద్ధికి సుదీర్ఘమైనటువంటి బలమైనటువంటి ఆకాంక్షతో నిర్మాణాలు జరుపుతున్నారు. అమరావతికి రైలు మార్గాన్ని కేంద్రం మంజూరు చేసింది. ఎర్రపాలెం నుంచి నంబూరు వరకు రైలు మార్గాన్ని ఏర్పాటు చేయడంతో రాజధాని పరిధిలో దాదాపు 800 ఎకరాలను కేంద్రం భూసేకరణ ద్వారా సేకరించాల్సి ఉంటుంది. అమరావతి మండలంలోని వైకుంఠపురం, ఎండ్రాయి, కర్లపూడి గ్రామాలతో పాటు తాడకొండ లాంటి గ్రామాల్లో కూడా భూమిని సేకరించాల్సి ఉంది. ఈ భూమిని భూ సమీకరణ ద్వారా తీసుకోవాలని అక్కడ రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. రాజధానిలో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు సంబంధించి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా డైనమిక్స్ ను చూడాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ఎయిర్పోర్ట్ ను ఎక్కడ ఏర్పాటు చేయాల్సి ఉంటుందనే అంశంపై నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. తుళ్లూరులోని వడ్డమాను, పెద్దపరిమి, హరిశ్చంద్రపురం, తాడికొండలోని మోతడక లాంటి గ్రామాల్లో కూడా భూ సమీకరణ ద్వారా కొంత భూమిని సేకరించాల్సి ఉంటుందని భావిస్తున్నారు. పెదకూరుపాడు కాన్స్టిట్యున్సీలో అమరావతి మండలంలో వైకుంఠపురం, చావపాడు, ఎండ్రాయి, కర్లపూడి ఇవి కూడా మా కాన్స్టిట్యున్సీలో రావడం కూడా మాకు అదృష్టం. భవిష్యత్తులో రాజధాని ఎంతో అభివృద్ధి చెందడానికి అవకాశం ఏర్పడింది. 4 సంవత్సరాల పీరియడ్ ఉంది. ఈ 4 సంవత్సరాల్లో కూడా కాన్స్టిట్యున్సీకి మంచి భవిష్యత్తు తీసుకొచ్చడానికి ప్రవీణ్ గారు ఎంతో కృషి చేస్తున్నారు. ప్రస్తుతం అమరావతి పరిధిలో ఉన్న 29 గ్రామాల్లో దాదాపు 47,000 కోట్ల రూపాయలతో పిలిచిన టెండర్లకు సంబంధించి అఖిల భారత సర్వీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు, 4వ తరగతి ఉద్యోగుల భవనాలను ఈ ఏడాది చివరిలోపు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతులకిచ్చిన రిటర్నబుల్ ప్లాట్లలో మౌలిక సదుపాయాల కల్పన ఏడాదిన్నరలోపు పూర్తి చేయాలని కాంట్రాక్ట్ సంస్థలకు CRDA కాలపరిమితి విధించింది. సచివాలయ టవర్స్, ఇతర భవనాలతో పాటు అసెంబ్లీ, హైకోర్టు లాంటి భవనాలను 3 సంవత్సరాల్లో పూర్తి చేసి తీరాల్సిందేనని, ఇందుకు సంబంధించిన మెన్ అండ్ మెటీరియల్ ను త్వరితగతిన సేకరించి వెంటనే రంగంలోకి దిగాలని కాంట్రాక్ట్ సంస్థలకు మంత్రి నారాయణ ఆదేశించారు. రాజధాని పరిపాలన, నగర నిర్మాణం మే మొదటి వారం నుంచి పూర్తి స్థాయిలో ఊపందుకోనుందని అధికారులు తెలిపారు. మన కాన్స్టిట్యున్సీలో కర్లపూడి, వైకుంఠపురం, మొద్దూరు, ఎండ్రాయి 4 గ్రామాల మీదుగా రైల్వే లైన్ పోతుంది. ల్యాండ్ కూడా పూలింగ్ లో తీసుకుందని దానికి చంద్రబాబు నాయుడు గారు సుముఖంగా వ్యక్తం చేశారు. అమరావతికి మరికొన్ని జాతీయ బ్యాంకులు కన్సార్టియంగా ఏర్పడి రుణం ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయని అధికారులు తెలిపారు. మొత్తం 70,000 కోట్ల రూపాయలు రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకుతో పాటు మిగతా జాతీయ బ్యాంకులు కూడా ముందుకు వచ్చాయని ABN ఆంధ్రజ్యోతితో ఒక ఉన్నతాధికారి చెప్పారు. రాజధానిలోని భూముల విలువ పెరిగిన వెంటనే విక్రయించి బ్యాంకులకు రుణాన్ని చెల్లించే విధంగా రాజధాని నగరాన్ని సెల్ఫ్ ఫైనాన్స్ సిటీగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.